హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. మీకు లెంత్ అప్డేట్ పెంచమని అడుగుతున్నారు. బాగానే ఉంది. సరే, నేను 3 అప్డేట్స్ని కలిపి 1 అప్డేట్ కింద యూట్యూబ్లో చేసి మీకు ఇస్తున్నాను. సో ప్లీజ్ నా కష్టాన్ని కొంచెం అర్థం చేసుకోండి. సరే, ఇక స్టోరీలోకి వెళ్దాం. అతడు చూసే ప్రతి చూపు ఆమె హృదయానికి తాకుతుంది. తెలియని అలజడికలోనైనా ఆమె ఎటూ తెలుసుకోలేని మనసుతో కంటిరెప్పలు కిందికి వాల్చింది. నువ్వు తిన్నావా ఇంటికి అని అడిగాడు ప్రజ్వల్ ప్రేరణని. వెళ్ళి తింటాను అని చెప్పింది ప్రేరణ. ప్రజ్వల్ ప్రేరణని సూటిగా ఒకసారి చూసి తను తినగా ఇంకా మిగిలిన రైస్తో కర్రీస్ కలిపి ప్లేట్ ఆమె వల్లోనే ఉంచి తన నోటి దగ్గరికి ముద్ద పెట్టాడు. దాన్ని చూస్తూనే ఆ అని నోరు తెరిచేలోపే సడన్గా ఏదో గుర్తొచ్చినట్టే స్పీడ్గా లేచింది. అతడు నిన్ను ఎలా ట్రీట్ చేశాడో అప్పుడే మర్చిపోయావా? జరిగిందంతా నీ విషయంలో ఎంత ఘోరంగా ప్రవర్తించాడో అని మనస్సాక్షి ప్రశ్నించగానే ఎవరో చెంప మీద కొట్టినట్టే పైకి లేచింది. ఇంతలో ప్లేట్లో ఉన్న కర్రీస్ మొత్తం ప్రేరణ శారీ మీద పడిపోయాయి. ఇది ఆమె అస్సలు ఊహించలేదు. ఎంత తెలివి తక్కువ పనిచేసిందో అర్థమయ్యింది. ఏదో ఆవేశంలో స్పీడ్గా లేచింది కానీ ఆ తర్వాత భయంగా ప్రజ్వల్ని చూసింది. అతడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక ఇంకా కోపం వస్తుందేమో అని. కానీ నిజంగానే ప్రజ్వల్కి ఆమె అలా చేయగానే కోపం బాగా వచ్చింది. కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ పర్సనల్ క్యాబిన్లోకి వెళ్ళి శారీ వాష్ చేసుకోమని చెప్పాడు ప్రజ్వల్. పడిపోయిన రైస్ కర్రీస్ చూపిస్తూ క్లీన్ చేసి వెళ్తాను అని అంది మెల్లగా ప్రేరణ ప్రజ్వల్తో. దానికి ఆఫీస్లో మేట్స్ ఉన్నారు, వెళ్ళు అని సీరియస్గా చెప్పాడు ప్రజ్వల్. అంతే, ఇంకేం మాట్లాడితే ఇంకేం వస్తుందో అనుకుంటూ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయిన ప్రేరణ తన గుండెలపై చేతిని వేసుకుని అమాంతం పెరిగిన హార్ట్ బీట్ని తగ్గించుకునే పనిలో పడిందామె. నిజమే, పెద్ద తుఫాన్ నుంచే బయటపడిందామె. వాష్రూమ్లోకి వెళ్ళిన ప్రేరణ మొత్తం శారీ మీద పడడంతో శారీ మొత్తం రిమూవ్ చేసి మొత్తం హ్యాండ్ వాష్ చేసుకుంది. కానీ దాన్ని అసలు ఎక్కడ డ్రై చేయాలో అర్థం కాలేదు. చుట్టూ చూస్తుంది, ఏ మార్గం ఆమెకు కనిపించలేదు. ఇంతలో శారీలో ఉన్న వాటర్ మొత్తం వాష్రూమ్లోనే పిండేసి రూమ్లోకి వచ్చి ఫ్యాన్ ఆన్ చేసింది. టీపాయ్ మీద ఆరేదట్టు ఫ్యాన్ ఎదురుగా పెట్టింది మడతలు పెట్టేసి. తన పని అయిపోయిందేమో అని అనుకున్న ప్రజ్వల్ డోర్ కొట్టిన ఓపెన్ చేయలేకపోయేసరికి చిన్నగా ఓపెన్ చేసి లోపలికి వచ్చాడు ప్రజ్వల్. అతడు వస్తాడని అస్సలు ఊహించలేదు ప్రేరణ. అటు తిరిగి ఉన్న ప్రేరణ సరిగ్గా చూడని ప్రజ్వల్, సారీ హ్యాండ్ వాష్ చేసుకోలేదా ప్రేరణ అని అడిగాడు అతడు. అతడు మాట వినిపించగానే ముందు ఉలిక్కిపడింది. ఆ తర్వాత తన పరిస్థితి ఎలా ఉందో చూసుకోగానే ఎగిసిపడుతున్న ఎదికి తన చేతుల్ని అడ్డు పెట్టుకుంది. ఆమె కూడా అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రజ్వల్. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు బయటకు వెళ్ళండి అని అంది ప్రేరణ. బ్లౌజ్ లంగాతో అలా నుంచోలేక ప్రజ్వల్ ముందు. ప్రేరణని అలా చూసిన ప్రజ్వల్ ఇక ఆమె మాటలు అస్సలు వినిపించినట్టు అడుగులో అడుగు వేసుకుంటూ ప్రేరణని చేరుతుంటే ప్రజ్వల్ని చూసిన ప్రేరణ అడుగులో అడుగు వెనక్కి వేసుకుంటూ గోడకి తగిలింది వెళ్ళి. తనకి భయపడి గోడకి అతుక్కునట్టు నించున్న ఆమెని తన మీదకి లాక్కున్నాడు ఒక్క ఉదుటున ప్రజ్వల్. దీంతో ప్రేరణ హ్యాండ్స్ అతడి ఛాతీపై నిలిస్తే ప్రేరణ కంగారుగా వదిలించుకుంటూ ఏం చేస్తున్నారు రిషి అంటూ వదలండి అని అంది ప్రజ్వల్కి దూరం జరుపుతూ అతని నుంచి విడిపోవాలని. ప్రజ్వల్ మాత్రం ఒక చేత్తో ఆమె నడుము చుట్టూ తన చేతిని పోనించి ఇంకో హ్యాండ్తో మెడ వెనక్కి చేతిని పోనించి ప్రేరణ పెదాలని ఆక్రమించాడు ప్రజ్వల్.
అతని బ్రెయిన్ ఆలోచన నుంచి ఎప్పుడో రెస్ట్ తీసుకుంది. ఆమె అందాల్ని చూడడంలో మునిగిపోయింది. ప్రజ్వల్ చేసిన పనికి షాక్ కొట్టినట్టు షేక్ అయిపోతూ తన కళ్ళని పెద్దవి చేసింది ప్రేరణ. మెన్షన్లో తనని ఎప్పుడు ఇబ్బంది పెట్టినా ఆఫీసులో మాత్రం ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. అదే ఇప్పుడు ఆశ్చర్యంలో పడిపోయింది ఆమె. ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న ప్రేరణ చేతుల్ని ఆమె వెనక్కి నెట్టి ఆమెను మరింత దగ్గరగా తెచ్చుకున్నాడు ప్రజ్వల్. ఆమె లిప్స్ ఫ్లేవర్ని మరింత ఆస్వాదిస్తున్నాడు. ఒక ముద్దుని ఎంతలా చేయగలరో అంతకు మించే చేస్తున్నాడు అతడు. ఆమె చెంపల మీద జరిన కన్నీళ్ళని చూసి కూడా వదలలేదు ప్రజ్వల్. డోంట్ క్రై, ఈ మధ్య నిన్నెక్కడ ఇబ్బంది పెట్టలేదు కదా, ఇంకెందుకు ఈ ఏడుపు అన్నాడు ప్రజ్వల్ విసుగ్గా ఫీల్ అవుతూ. అతడు అలా కిస్ చేస్తుంటే బొమ్మల తన పెదవుల్ని అప్పగించేసిన ప్రేరణపై విసుగుపడుతుంటే అన్నాడు ఆ మాటలు. ఇద్దరి మధ్య ఇంటిమసీ జరిగి దాదాపు 2 వారాల పైన అవుతుంది. ఆ మాటకి ప్రేరణ ప్రజ్వల్ వైపు అలాగే చూసింది. అలా పచ్చిగా మాట్లాడుతుంటే ఆమె మనసు ఎందుకో తట్టుకోలేకపోతుంది. ఇంతలో ప్రజ్వల్ మాత్రం చేసిన పని అస్సలు ఆపలేనట్టు వదిలిన పెదాల్ని మళ్ళీ అందుకుని మెడ మీదికి ఒరిగి పెదవులతో రాస్తూ లీక్ చేస్తూనే చెవి తుమ్మని పట్టుకుని లాగాడు అతడు. దాంతో ఆమె శరీరం ఎగిరెగిరి పడింది. ప్రజ్వల్ ప్రేరణ వైపు సూటిగా చూస్తూనే ఐ వాంట్ యూ అంటూనే కోట్ తీసేసి షర్ట్ బటన్స్ తెంపినట్టే లాగేసి పక్కన పడేశాడు ప్రజ్వల్. అతని నుంచి ఈ స్టెప్ అస్సలు ఊహించలేదు. జస్ట్ పైపైనే ఇబ్బంది పెడతాడని అనుకున్నాడు కానీ ఇలా ఊహించలేదు. మరోసారి ఆమెని నలిపేయడానికే ఫిక్స్ అయ్యాడు ప్రజ్వల్. ఆమె మీద ఉన్న ప్రేమ అతడికి తాపం మొదలై ఆమె పెదవుల్ని అందుకుంటూనే ఇంకో హ్యాండ్తో ఆమె ఎదపై పట్టు బిగించాడు ప్రజ్వల్. అది భరించలేక ప్రేరణ ప్లీజ్ రిషి, నాకు ఇష్టం లేదు అంది. అతడి చేతిలో తన శరీరం నలిగిపోతున్న నొప్పికి తాళలేక మాట కూడా బలుక్కుంటూ అంది ఆమె. డోంట్ స్టాప్ మీ అని మేకింగ్ వాయిస్తో ప్రజ్వల్ అంటూ ఆమె బ్లౌజ్కున్న హుక్స్ తీస్తూ కొద్దిగా భుజాల మీదకి జారి విరుస్తూ అన్నాడు ప్రజ్వల్. అతడు చేస్తున్న పనికి చిగురుటాకులా వణికిపోతుంది ఆమె. అతన్ని ఆపలేదు, అలాగని ఆమెకి ఇష్టం లేదు. అతడి పెదాలు ఆమె మెడవంపుని దాటి ఎదపై చేస్తున్న నాట్యానికి ప్రేరణ ప్రజ్వల్ భుజంపై తన చేతిని గట్టిగా నొక్కిపెట్టింది. అతడి పెదవులు చేసే తడి సయ్యాట తట్టుకోలేక నైస్ ఇంప్రూవ్మెంట్ అంటూ ఆమె ఎత్తుల్ని లీక్ చేస్తూనే కిందికి జారి ఆమె నాభి మీద ఉన్న పెదవుల్ని నిలిపిన ప్రజ్వల్ మీసాలతో గుచ్చుతూ చిన్నగా కొరికాడు. అక్కడ సెన్సిటివ్ ప్లేస్లో ఆ నొప్పి బేర్ చేయలేకపోయింది. కానీ తట్టుకుంటూనే లొంగిపోతున్నానా తనకి తానే ప్రశ్నించుకుంటూనే ఆమె చేసిన శబ్దం అతడి పెదవులు చేసే దాటికి తట్టుకోలేక ప్రజ్వల్ని వెనక్కి నెట్టి ముందుకు తిరిగింది ప్రేరణ తన గుండెలపై చేతులు అడ్డుపెట్టుకుని. అతని నుంచి ఎంత దూరంగా అయితే జరిగిందో అంతే ఫోర్స్గా ఒక్క అడుగు ఎంత వేగంగా అయితే వెనక్కి వేశాడో అంతే ఫోర్స్గా వెనక నుంచి ఆమెని ముందుకు తిప్పుకుని గట్టిగా హక్ చేసుకున్నాడు ప్రజ్వల్. ఈసారి కింద మోకాలపై జారబడి ఇంకా గట్టిగా కొరుకుతూ ఆమె నాభిలో తన నాలికలతో కొలతలు కొలుస్తున్నాడు ప్రజ్వల్. అతన్ని ఆపడం రాదేమో బహుశా అని అనుకుంటూ ఆమెలో కూడా విరహం చేరుతున్న కొద్దీ ఇద్దరిలోనూ తమకం మొదలైతే తమ మొదటి రాత్రి గుర్తొస్తుంది ఆ ఇద్దరికి. వాళ్ళిద్దరూ కలిసిన క్షణం నుంచి సున్నితంగా జరిగిన కలక అంటే అది మాత్రమే ఏమో. ఒక పక్క ఇదంతా తప్పు అనిపిస్తుంది ఆమెకి, ఇంకో పక్క దూకుడు మీద ఉన్న ప్రజ్వల్ని అసలు ఎలా ఆపాలో
తెలియక సతమతమవుతుంది ప్రేరణ. నాభి చుట్టూ గుచ్చుకుంటున్న అతడి కోరమేసం తాకిడిని తట్టుకుంటూ కష్టంగా కళ్ళు తెరిచిన ప్రేరణకి అతన్ని వద్దని వారించేలోపే చిన్నగా అతని చేత్తో ఆమె నడుంపై ప్రెస్ చేశాడు ప్రజ్వల్. ప్రేరణ ఎదపై ఉన్న చేతులు అడ్డు తప్పించి అక్కడ తన పెదవుల్ని కదిలించి ప్రేరణ వీక్ పాయింట్ మీద కొట్టాడు ప్రజ్వల్. దాంతో ఆమె తన కళ్ళని మరింత గట్టిగా బిగించేసింది. అతడి వేపు మీద తన గోటి గుత్తుల్ని దించింది. భారంగా ఊపిరి తీసుకుంటూ వద్దు రిషి అని అంది ప్రేరణ. దీంతో తుఫానులా ఇరుక్కున్న కోరికల మధ్య ఉన్న రిషి అతడి మాట ఎలా వింటాడు? ఆమె మాటలు అస్సలు వినిపించుకునే స్టేజ్ ఎప్పుడో దాటిపోయాడు ప్రజ్వల్. చేస్తున్న యుద్ధం మధ్యలోనే ఆపే ప్రయత్నం లేదు అతడిలో. ఆమె మెడ వెనక్కి చేతిని పోనించిన ప్రజ్వల్ ఆమె పెదాలు అందుకుని గాఢంగా కిస్ చేస్తూ పంటిగాట్టు పెట్టి వదిలాడు. అంతకు మించి ఆమెను ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఈసారి ప్రేరణ ఇష్టంతోనే తనకి దగ్గర అవ్వాలి అని అనుకుంటున్నాడు ప్రజ్వల్. ఆమె ఇష్టంతోనే తనకి దగ్గరగా రావాలి. ఆ కలయికలో కేవలం తన ఇష్టం మాత్రమే చూపించాలి. ఒక స్టెప్ ఆమె మాత్రం ముందుకు వేసినప్పుడే ఇద్దరి మధ్య ఇంటిమేషన్ జరిగేది అని అనుకున్నాడు. ఓ పక్క ప్రజ్వల్ ఫీల్ అవుతున్నాడు అని అనిపిస్తున్న ప్రేరణ ప్రస్తుతం చేసేది ఏం లేదు. భుజం కిందికి జారిన బ్లౌజ్ వేసుకుంటూ హుక్స్ పెట్టుకుని టీపై మీద ఉన్న శారీ వేర్ చేసింది ప్రేరణ. ఫేస్ చూడకుండా తినకుండా వెళ్ళొద్దు, ఏమైనా తెప్పిస్తాను అని ప్రజ్వల్ చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. సరే అని ఒకసారి తనని అక్కడే ఉన్న మిర్రర్లో చూసుకుంది. అచ్చం మొదటిసారి అయితే తన మెడ చుట్టూ ఎలాంటి పంటి గుర్తులైతే చూసిందో ఇప్పుడు అలానే అయిపోయింది. తన మెడ భాగం మొత్తం ఎర్రగా అయిపోయి కమిలిపోయి పచ్చగా తేలి కనిపిస్తున్నాయి. ఆమె కళ్ళల్లో కన్నీటి చెమ్మ. ముళ్ళబాట లాంటి తన జీవితం తలుచుకుంటుంటే తీరం లేని ప్రశ్న జవాబులా దొరికింది ఆమెకి. అతని నుంచి ఎప్పటికైనా తనని ఫేస్ చేయాల్సిందే, ఇక తప్పించుకోలేను అని అర్థమయ్యి మెల్లగా డోర్ ఓపెన్ చేసి క్యాబిన్లోకి వెళ్ళింది. ఎందుకో ఇప్పుడు దాకా జరిగిన దానికి తల పైకెత్తుకోలేకపోతుంది. కానీ ఫేస్ చేయాల్సిందే, తప్పించుకోలేదు. ప్రేరణ తన మనసు మాత్రం తెలియని దోబూచులాడుతూ ఉంది. అది బిడియమా లేక ప్రజ్వల్ అంటే ఉన్న భయమా? అయోమయంలో ఎటూ తెలుసుకోలేని పరిస్థితి అయిపోయింది ఆమెది. ఇంతలో ప్రేరణ ఆలోచనల మధ్యలో ఉండంగానే ప్రజ్వల్ సోఫాలో కుదేసి ఆమె పెదవి దగ్గర తినమని రైస్ కర్రీతో కలిపి పెట్టాడు అతడు. తన అణువుని ఇష్టం లేకుండా బలవంతంగా తాగిన అతడు ఇలా శ్రద్ధగా తనకి తినిపిస్తుంటే ప్రేరణ ఆలోచనలన్నీ అక్కడే ఆగిపోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.